నేపాల్ తర్వాత ఇక ఫ్రాన్స్ దేశంలోనూ ప్రభుత్వం పతనమవుతుందా? బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో ఇక్కడ జనం చేస్తోన్న ఆందోళన ఇంకా పెరుగుతోందా? తాజా పరిణామాలు చూస్తే అవును అనే అనిపిస్తోంది. దేశ బడ్జెట్లో $50 బిలియన్ మేర కత్తిరింపులు పెట్టడం, పెన్షన్లను నిలిపివేయడంతో రగిలిపోయిన జనం లక్షల మంది రోడ్లపైకి వచ్చారు. అంతా ఆపేయండంటూ నినాదాలు చేస్తున్నారు. మరి నేపాల్ తర్వాత ఫ్రాన్సేనా? హ్యావ్ ఎ లుక్. ఫ్రాన్స్ లో నేపాల్ సీన్ రిపీట్ అవుతుందా? పడిపోయిన ప్రభుత్వం అరాచకం చోటు చేసుకుంటుందా? నేపాల్ తరహాలోనే ఫ్రాన్స్ లోనూ భారీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించడంతో పాటు బస్సులను తగలబెట్టారు. ఈ నిరసనలను అదుపు చేసేందుకు పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ సర్కారుపై ఒత్తిడి పెంచేందుకు నిరసనకారులు ఈ ఆందోళనలు చేపట్టారు. కొత్తగా నియమితులైన ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకార్నూకు ఆందోళనకారులు తీవ్ర సవాల్ విసురుతున్నారు. ఫ్రాన్స్ లో ఈ ఆందోళనలకు కారణం కొత్త ప్రధాని బడ్జెట్ ని $50 బిలియన్ మేర కత్తిరింపు చేస్తున్నట్లు ప్రకటించడమే. అలానే సంవత్సరంలో 2 నేషనల్ హాలిడేలను తొలగించడం, 2026లో పెన్షన్లను నిలిపివేసే ప్రతిపాదన చేయడం కూడా ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. ఆరోగ్య వ్యవస్థలపై బడ్జెట్ తగ్గించడం కూడా స్థానికుల్లో ఆగ్రహాన్ని కలిగించింది. బ్లాక్ ఎవ్రీథింగ్ పేరుతో ఇక్కడి సమ్మర్ సీజన్లో సోషల్ మీడియాలో ఓ మూవ్మెంట్ ప్రారంభం కాగా దాన్ని ఇక్కడి లెఫ్ట్ వింగ్ పార్టీలు అందిపుచ్చుకున్నాయి. ఫ్రాన్స్ లో శక్తివంతంగా ఉండే లేబర్ యూనియన్లు కూడా వీటికి తోడయ్యాయి. దీంతో ఒక్క రోజులోనే ఇక్కడ అసాధారణ స్థాయిలో జనం రోడ్లపైకి వచ్చేశారు. 1,75,000 మంది 812 ప్రదేశాల్లో నిరసనకు దిగగా పోలీసులు 473 అరెస్టులు చేశారు. ఒక పారిస్ నగరంలోనే 203 చోట్ల అరెస్టులు జరిగాయి. నిరసనలను అదుపు చేయడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80,000 మంది పోలీసులను మోహరించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లెకార్నూను ఫ్రాన్స్ కొత్త ప్రధానమంత్రిగా నియమించారు. దీనికి ముందు బడ్జెట్ కత్తిరింపుల విషయంలో లెకార్నూకి ముందు ప్రధాని ఫ్రాంకోయిస్ బేరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానం ఆమోదం పొందడంతో ఈ పరిణామం తలెత్తింది. 39 ఏళ్ల సెబాస్టియన్ లెకార్నూ ఫ్రాన్స్ చరిత్రలోని అతి చిన్న వయసులో ప్రధానిగా మారిన వ్యక్తిగా రికార్డు క్రియేట్ చేశారు. రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత 2030 నాటికి సైనిక బలాన్ని పెంచే ప్రణాళికలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇమాన్యుయేల్ మాక్రాన్కు చాలా కాలంగా నమ్మకస్తుడిగా ఉన్న లెకార్నూ గత ఏడాది కాలంలో ఫ్రాన్స్కు 4వ ప్రధాని. అయితే ఇలా ప్రధాన మంత్రులను మార్చడం కాదు, అధ్యక్షుడు మాక్రానే దిగిపోవాలంటూ ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. 2027 వరకు అధ్యక్షుడిగా ఆయన పదవీకాలం ఉన్నా కూడా వరుస వైఫల్యాలతో మాక్రాన్ ఇంకా ప్రెసిడెంట్గా ఉండే హక్కు లేదనేది వారి వాదన.